అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామానికి చెందిన మత్స్యకారులు తమ సాగులో ఉన్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక బోయపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 17, 18లో 43 ఎకరాల ప్రభుత్వం తమకు ఇచ్చిందని తెలిపారు. ఆ భూముల్లో దశాబ్దాలుగా చేపలు చెరువులు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని నిరసనకారులు చెబుతున్నారు. కానీ తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఏపీ ఐఐసి వారు రోడ్లు అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సర్వే నంబర్లలో కొంతమంది గతంలో పరిహారం ఇచ్చి తమకు కొత్త జీవో రావాలంటూ అధికారులు కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు అధికారులకు పాలకులకు విజ్ఞప్తి చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని చెప్పారు. తమకు నష్టపరిహారం చెల్లించుకుంటే తమంతా నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. మరి మా భూమి గవర్నమెంట్ ఆన్వర్స్ తీసుకుంటుంది. ఆన్వర్స్ చేసుకుంటే మా భూమి మాకు కావాలండి. మరి మా భూమి తీసుకుంటే పరిస్థితి లేదు. మాకి కూడా ఆధారం పెట్టాలా? మాకు ఏమైనట్టు వరకు గవర్నమెంట్ ఇవ్వకపోతే మా యుద్ధం ఇక్కడే సాగిస్తాము. మేము ఇక్కడే ధర్నా చేస్తాం. ఎన్ని రోజులన్నా మా పిల్ల తెలుగుకి వెళ్ళిపోన్నా మేము ఎన్ని రోజులన్నా ఇక్కడ ధర్నా చేస్తామండి. మేము మాకు కావాలి. మీకు న్యాయం జరుగుతుందమ్మా అని మా వాళ్ళకి మాకు చెప్తే మేము ఆగిపోయాము. కానీ ఇప్పుడు వరకు మాకు న్యాయం జరగలేదు. దీని మీద ఆధారపడి మా పిల్లలు తెలుగు బతికే వాళ్ళు మేము. కానీ ఎవరు భూస్వాముల కంటే న్యాయం జరిగి వాళ్ళకి డబ్బులు పడిపోయినట్టుగా తెలిసింది. మాకంటే న్యాయం జరగలేదు. ఇవాళ 5 రోజుల నుంచి వంట ఊరుకు ఇక్కడే మా తల్లి పిల్లలు మొగలు అందరూ ముసలి మొత్తం అంతా ఇక్కడే ఉంటున్నాం. ఈ అధికారులు కూడా మాకు సహకరించడం లేదు. ఎవరు పోషకారంతో ఎవరు డిమాండ్ తోటి మేము చేయడం లేదు. మా ప్రజలు మా మనస్తత్వం పూర్తిగా మాకు న్యాయం జరగాలని చూస్తున్నాము. గతంలో ఏదైతే మేము గొడవలు జరిగాయో ఆ గొడవల విషయంలో మళ్ళీ మాకు తెలియకుండా అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చి సర్వేర్లు సెక్రటరీలు వచ్చి ఈ సర్వే చేయడం చూసినప్పుడు మా మత్స్యకారులు వేటకెళ్ళి వస్తూ వాటిని గమనించి మేము పెద్ద ఎత్తున వాళ్ళని ఖండించి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంతకు ముందైతే మీకు ఇస్తానన్న మాట్లాడిన ఆ యొక్క ఆర్టీఓ కానీ అధికారులు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు ఒక కొత్త జీవో కావాలి, అది కలెక్టర్ గారి ద్వారా జరగాలి అని అన్నారు. అయితే అదే కలెక్టర్ గారి దగ్గరికి మేము చాలా సార్లు వెళ్ళడం జరిగింది. 28 ఎకరాలు ఉంది. అందులో 16 ఎకరాలు రైతులకు వేసేసారు. కానీ మాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఎందుకని అడిగితే వాళ్ళకి కొత్త జీవో రావాలని ఆర్టీఓ గారు ఎండీ గారు మాకు చెప్తున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఒక అధికారి కూడా రాలేదు. అన్ని చూసుకున్నా సరే ఇంతవరకు 8 రోజులు 4 రోజులు ఉన్నా సరే ఇప్పటి వరకు ఎవరో రాలేదండి. మీ గతంలోని రోడ్లు వేయక ముందు మీకు హామీ ఏమైనా ఇచ్చారా? గతంలో రోడ్లు వేయక ముందు